ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఇవాళ రెసిపీ వచ్చి టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి, కొత్తిమీర అయితే చిన్న కట్టలు అయితే ఒక కట్ట తీసుకోండి, పెద్దదైతే హాఫ్ కట్ట తీసుకోండి చాలు. అలాగే టమాటాలు ఒక హాఫ్ కేజీ టమాటాలు తీసుకోండి. అలాగే పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చిన్నగా కట్ చేసేసుకున్నాను. టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా తొడియాలు తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకుని పొయ్యి వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. వెలిగించుకున్న తర్వాత బాండీలో నూనె వేసుకోండి. నూనె వేసుకుని ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేపుకుని పక్కగా తీసేయాలి. నూనె అయిపోయింది ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలని ఇలా హాఫ్గా కట్ చేసుకోండి, లేకపోతే మొహం మీద చిన్ని కొద్ది ఇలా చేసామంటే చిన్నది ఫ్రెండ్స్. మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి. మనం వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత కొత్తిమీరని కూడా నూనెలోనే వేయించుకున్న తర్వాత అప్పుడు టమాటాలు వేసుకున్నాం. చక్కగా వేగిపోతున్నాయి. ఇది తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీరని వేపుకోవాలి. కొత్తిమీర కడుగు వేసేయండి. టమాటా ముక్కలు కూడా వేసేస్తుంది. టమాటా ముక్కలు బాగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. మగ్గనిస్తుంది. టమాటా మగ్గుతూ ఉండగానే చింతపండుని వేసి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే ఉడకదు, చింతపండు నలగదు. టమాటాతో పాటే చింతపండు కూడా ఉడికించుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, దీంట్లోనే ఇప్పుడు నేను కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. నేను పెద్ద దాంట్లోనే పసుపు ఎక్కువ యూజ్ చేస్తాను. అలాగే ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత కట్టేసుకుని మిక్సీ పట్టుకోవడమే ఫ్రెండ్స్. ఇది కట్టేసుకున్నాము. ఇది కట్టేసుకున్నాము కదా. ఇదిగోని చల్లారిపోయింది. ఈ చల్లారిపోయిన దాన్ని ఇప్పుడు మిక్సీలో వేసుకుందాము. ఒక మిక్సీ గిన్నె తీసుకుంటున్నాను. ఇదిగోని మిక్సీ జార్ తీసుకున్నాను కదా. దీంట్లోకి వెల్లుల్లిపాయలు, అలాగే జీలకర్ర, అలాగే మనం పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే మనం చల్లార్చుకున్న టమాటా గుజ్జును కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటున్నాను నేను ఇప్పుడు. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకున్నాను. బాండీలో నూనె కూడా వేసుకోవాలి తాలింపుకి. దాంట్లోకి జీలకర్ర, వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఆవాలు, శనగపప్పు వేసేసి 2 నిమిషాలు వేపుకోవాలి. దోరగా వేగిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసేసుకుంటే
వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఆ చట్నీని వేసేసి 2 నిమిషాలు కలుపుకోవాలి. తర్వాత పొయ్యి కట్టేసుకోండి. అయిపోయింది. ఎంతో సింపుల్గా టమాటా కొత్తిమీర చట్నీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.